ఇక డీటెయిల్స్ చూస్తే హనుమకొండ నయీం నగర్ బ్రిడ్జ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్రిడ్జి దగ్గరకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేరుకున్నారు. బ్రిడ్జి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రిడ్జి తమ హయాంలోనే మంజూరు చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అందుబాటులో లేరు. కొంచెం మీరు వెనకకు జరగాలి. నయీం నగర్ బ్రిడ్జ్ అనగానే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకో మరి నాయకులకు లాగులు దరుస్తాయి. ఆ బ్రిడ్జ్ పేరు తీయగానే మరి ఎందుకో ఏమైతుందో తెలియదు. కానీ మరి కేటీఆర్ గారు చదువుకున్నారు, సాఫ్ట్వేరు, అమెరికా ఎన్నో చెప్పిండు. వాడు వీడు అని మాట్లాడటం నీ సంస్కారం ఇదేనా? కేటీఆర్ గారు వాడు ఎవడో కట్టనోడు కట్టించుకున్నా అని చెప్తున్నాడు. మనం కట్టిన దాన్ని పట్టుకొని వాడు పూలాభిషేకం చేసుకుంటాడు అని చెప్తున్నాడు. నేను మంచి పని చేస్తే నాకు పూలాభిషేకం చేస్తారు, చెడు పని చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు. నయీం నగర్ బ్రిడ్జ్ని మేము స్టార్ట్ చేసినాం, మేమే కట్టినాం, మేమే చేసామని చెప్పుకుంటాను రాజేందర్ రెడ్డి. మనం చేస్తే వాడు మేము చేసామని చెప్పుకుంటాను, మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. ఇక ఆధారాలు మీరందరే సాక్ష్యం. నాకు నేను ఇప్పుడు 10 గంటల గిడికి రా అని 3 రోజుల కింద నేను చెప్పిన. మరి ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారుడు, ప్రతి వాడ ఈ నయీం నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. హనుమకొండలోని నయీం నగర్ నాలపై నిర్మించినటువంటి బ్రిడ్జి పైన రగడ కొనసాగుతుంది. ఈ నయీం నగర్ బ్రిడ్జికి శాంక్షన్ తామే చేయించామని బీఆర్ఎస్ చెప్తోంది. దీనిని పూర్తి స్థాయిలో శాంక్షన్ తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము నిర్మించామని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన ఆయన సవాల్ చేశారు. 10 గంటలకు ఖచ్చితంగా నయీం నగర్ బ్రిడ్జి పైకి వచ్చారు. కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కేటీఆర్కు చీరే, గాజులు, బ్లౌజు కూడా తీసుకువచ్చారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చి తమ సవాల్ను స్వీకరించి నిజానిజాలు తెలుసుకోవాలి, ఇక్కడ స్థానికులతో మాట్లాడాలని ఆయన చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు వస్తారేమో అని. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం రాలేదు, ఎవరు రాలేదు. దీనిపైన నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. ఏం చెప్తారు? శాంక్షన్ చేయటం అంటే అర్థం ఏంటిదండి? ప్రపోజల్స్ పెట్టవచ్చు, శాంక్షన్కు అడగవచ్చు, కానీ డబ్బులు తీసుకురావాలి కదా, బడ్జెట్ శాంక్షన్ చేసుకొని రావాలి కదా. నా బడ్జెట్ శాంక్షన్ చేయకుండా ప్రపోజల్ పెట్టి అదే చెప్తున్నా. ఇంటికాడ కూర్చొని కలల కంటే బ్రిడ్జ్ నిర్మాణం కాదు, డబ్బులు తేవాలి. ఇది కట్టడానికి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చినాం అనేది కార్పొరేషన్ పోతే డేట్స్ ఉంటాయి దానికి. ఆ మాత్రం తెలివి లేకుండా మేం కట్టినామని ఆయన ఇప్పుడు కూలగొట్టిన దానికి, కట్టిన దానికి పేపర్లల్లో, ఛానళ్ళల్లో వచ్చిన వీడియోలు ఉన్నాయి, పేపర్లలో వచ్చిన కటింగ్లు ఉన్నాయి. మరి నేను ఇంకేం చూపించాలి వీళ్ళకు? ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌతమ్ గారు కూడా వచ్చి విజిట్ చేసిపోయింది దీన్ని. కలెక్టర్ గారు ఓ రోజు, కమిషనర్ గారు ఓ రోజు, ప్రతి ఒక్కరు విజిట్ చేసుకుంటూ పొద్దుగా లేస్తే గంత దూరం ఎందుకండి? మీడియా సమక్షంలోనే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన కదా నేను కలెక్టర్ గారు ఇక్కడ కూలగొట్టేటప్పుడు కూడా. ఇప్పుడు ఈ వాడ నుంచి, యూనివర్సిటీ నుంచి వాడ నయీం నగర్ బ్రిడ్జ్ మొత్తంలో ఒక్కరితో చెప్పమని రాజీనామా చేస్తా అన్న. ఎంత ధైర్యం ఉంటానాలే? మీకున్నది ఆ ధైర్యం? దొంగలు తిరిగా పారిపోతున్నారు. మీకెందుకే ఈ బతుకులు, రాజకీయాలు? ఇక్కడ ఏం లేని దాన్ని క్రియేట్ చేసి చెప్పడానికి మీరు ఎలా? వాళ్ళు జీర్ణించుకోలేనిది ఏంటంటే అండి, మొట్టమొదట చెప్తా మీకు ఇంపార్టెంట్. ఇలా వినయ్ భాస్కర్ గారికి ఎందుకు ఆగింది ఇది? ఇన్నేళ్ళు 100 ఫీట్ రోడ్ కట్టే బ్రిడ్జ్ 7 ఏళ్ళకెళ్ళి ఆగింది. ఆఖరికి కాళోజీ నారాయణరావు గారిది కూడా 8 ఏళ్ళకి ప్రారంభించి ఆగింది. డబుల్ బెడ్రూమ్లు కట్టినాయి, ఆగినాయి 8 ఏళ్ళకెళ్ళి. ఇవన్నీ కూడా ఆపుకుంటే ఎందుకు వచ్చిండ్రు? మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఇక్కడ ఎవరిళ్ళలో నీళ్లు రాకుండా ఉండాలని చూసి అనుకున్నాం కాబట్టి మేము నిధులు కేటాయించి తీసుకొచ్చి మేము దాన్ని కంప్లీట్ చేయగలిగినాం. అది మా తత్వం. అది మీరు పొద్దుగా లేస్తే పర్సెంటేజ్ల గురించి వర్కులు ఆపుతారు, ఎవరు చచ్చినా కిడ్నీలు కూడా అమ్మకదొప్పుతారు. మీరు అట్టాటోళ్ళు మీరు. ఇవాళ మీ సవాల్ను మీరు సవాల్ వేశారు. ఆ సవాల్ను స్వీకరించేందుకు ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు ఎవరు రాలేదు. మీరు అన్న టైంకు ఖచ్చితంగా వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు బ్రిడ్జి మీద. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇగో చూడండి, గతంలో కూడా ఆరోపణలు చేసిండ్రు.
ఒకసారి యూనివర్సిటీకి రమ్మని అప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి నా మీద అభియోగం మోపితే చెప్పులు కట్టించి అక్కడ యూనివర్సిటీకి రండి విద్యార్థులు మీడియా సోదరులు లీగల్ ఒపీనియన్కు అడ్వకేట్లు అందరినీ ఆడ కూర్చోబెడదాం చెప్పులు కట్టి రమ్మంటే ఆడికి రాలే మీ యొక్క ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పి 2 సార్లు కూర్చుంటే అక్కడికి రాలే భద్రకాళమ్మ టెంపుల్ కాడికి వస్తే ఆడికి రాలే వీళ్ళు ఎక్కడికి రారు దొంగలు ఇది ఒక చెడ్డి గ్యాంగ్ ఇది ఏది బస్ స్టాండ్ల పట్టి కత్తెరలు పట్టుకొని తిరుగుతుంటారు అప్పుడప్పుడు చూసినారు ఈ బ్యాచ్ అది వీళ్ళకి ఎంతసేపు దాచుకోవటం ఇదే పని ఇప్పుడు కూడా ఒక ఢిల్లీలో ఉన్న కూడా మెడ్రాస్ ఉన్నట్టు దాచుకోవటానికి ఈ దుకాణాలు పెట్టడానికి వీళ్ళు నన్ను వాడు వీడని మాట్లాడతారా బిడ్డ నేను చెప్తాను అయ్యాలా మీరు ఇంకోసారి కనుక నోరు జారితే మరి నేనే అదే పిలిపించాను అనుకో మీ ఇళ్ళల్లో ఆఫీసులలో ఎవడు వండడు అనుకుంటాను కానీ మీరు థ్యాంక్ యూ అండి. ఇది నాయన రాజేందర్ రెడ్డి గారి అభిప్రాయం. ఆయన చాలా ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నయీం నగర్ బ్రిడ్జిని తామే నిర్మించాము, ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ తీసుకొచ్చామని ఆయన చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ సవాల్ను స్వీకరించలేదని, గతంలో కూడా ఇలాగే చేశారని, ఇప్పుడు కూడా వాళ్ళు రాకపోవడాన్ని తీవ్రంగా ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.